నమస్తే, నేను GVSatyanarayana. ఈ ఎపిసోడ్లో ఇంకొక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రామకృష్ణ ఫోర్జింగ్స్. ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ ఇవాళ ఫాలో అవ్వడం జరిగింది కాబట్టి వాల్యూస్ ఏంటో చూద్దాము. ఎంటర్ అవ్వడానికి మళ్ళీ పడి వి షేప్లో తిరగాలి గ్రాఫ్, అప్పుడు ఎంటర్ అవ్వాలి. రామకృష్ణ ఫోర్జింగ్స్ గ్రాఫ్ చూద్దాం. గ్రాఫ్ ఓకే అంటే పడుతుంది. ఆర్కే ఫోర్జింగ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ క్వార్టర్స్. ఇది లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 25 కోట్లు, ఈ సంవత్సరం 47 కోట్లు, అంటే నియర్లీ డబల్. 47 కోట్లు యాన్యువల్కి వచ్చేటప్పటికి 229 కోట్లుగా చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 32 కోట్లు షేర్ క్యాపిటల్, 1062 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. కాకపోతే బారోయింగ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అది గమనించాలి. క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది. ఇక ప్రమోటర్ స్టేక్ వచ్చి 46.24, ఎఫ్ఐఏలు వచ్చి 13.56, డిఐలు వచ్చి 4.93, పబ్లిక్ వచ్చి 35.11. ఇది ఇక తర్వాత పీర్స్ వచ్చి ఫోర్జింగ్స్ అనమాట. భారత్ ఫోర్జు, సోనా పీడబ్ల్యూ, రామకృష్ణ ఫోర్జింగ్, ఇవి సింపుల్గా కంపెనీ యొక్క అని అనమాట. తర్వాత ఇక రామకృష్ణ ఫోర్జింగ్స్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ కంపెనీ ప్రోడక్ట్ ఏంటిది? రామకృష్ణ ఫోర్జింగ్స్ 12 నవంబర్ 1981లో ఇన్కార్పొరేట్ అయింది. వాళ్ళు ఫోర్జింగ్స్ ఇది లిమిటెడ్ కంపెనీ 25 మే 1995లో అయింది. తర్వాత వీళ్ళు రామకృష్ణ హ్యాస్ రిసీవ్డ్ NABL అక్రిడిటేషన్. వీళ్ళు ఏమేం చేస్తారంటే వీఆర్ సప్లయర్స్ ఆటోమోటివ్, రైల్వేస్కి, వేరియస్ సెక్టార్స్కి, రైల్వే, ఫార్మ్ ఎక్విప్మెంట్, బేరింగ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ అండ్ కన్స్ట్రక్షన్, ఎర్త్ మూవింగ్ అండ్ మైనింగ్, బోత్ ఇన్ ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్స్. వాళ్ళు అంటే సప్లై చేస్తారు వాళ్ళు ఆటోమోటివ్ వీళ్ళందరికీ. ఇప్పుడు మనం చెప్పినాయి వాళ్ళు క్రిటికల్ సేఫ్టీ ఐటమ్ సప్లయర్, స్క్రూ కప్లింగు, బోల్స్టర్ సస్పెన్షను, సైడ్ ఫ్రేమ్ కీసు, డ్రాగ్ ఎయిర్ అసెంబ్లీ, రైల్వే కోచెస్కి వ్యాగన్, వీఆర్ఏ, ప్రిఫర్డ్ సప్లయర్ OEMs లైక్ టాటా మోటార్స్, అశోక్ లీలాండ్, వాటన్నిటికీ వీళ్ళు వోల్వో, మ్యాక్ట్రక్స్, ఐవేకో, ఫోర్డ్ ఓవర్సీస్ మార్కెట్ వి సప్లై గ్లోబల్లీ. Tier 1 మ్యానుఫ్యాక్చర్ లైక్ డనా, సిసామెక్స్, మెరిటర్ అండ్ అమెరికన్ యాక్సిల్స్. ఇది వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటంటే రోల్డ్ ప్రొడక్ట్స్ ఇవి అనమాట. అంటే రోల్డ్ ప్రొడక్ట్స్, క్రౌన్ వీల్ రింగ్ గేర్స్, ఇవన్నీ మోడల్స్. తర్వాత ఫోర్జెడ్ ప్రొడక్ట్స్, ఇలా అనమాట. ఇవన్నీ ఆటో సెక్టార్ సంబంధించింది. ఫోర్జింగ్స్ అంటే ఆటో సెక్టారు. ఇంకా ఇవన్నీ వీళ్ళ కస్టమర్స్ అంతా వీళ్ళే, టాటా వాళ్ళు, అశోక్ లీలాండ్, ఇట్లా వీళ్ళు ఇవన్నీ అనమాట. ఇవి జనరల్గా సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు దేనికి వాడతారు అవన్నీ అనేది ఇవి అనమాట. వేరు ఇండస్ట్రీస్, వేరు సెక్టార్లకు, ఆటోమోటివ్, ఎర్త్ మూవింగు, ఫార్మ్ ఎక్విప్మెంటు, జనరల్ ఇంజనీరింగ్, రైల్వేసు, స్టీల్ ప్లాంట్స్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి ఇవన్నీ వాడతారు. ఈ రామకృష్ణ ఫోర్జింగ్స్ చాలా ఎక్కువ అవసరం అయ్యేటటువంటి ప్రోడక్ట్. ఇక తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్స్ మన గ్రాఫ్లోకి వెళ్తున్న ఆర్కే ఫోర్జింగ్స్ వెళ్తే ఆల్రెడీ బాగా పెరిగి డౌన్లోకి వచ్చింది. ఇంకా బాగా దిగినాక వి షేప్లో ఎప్పుడైతే గ్రాఫ్ తిరుగుతుందో అక్కడ మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రామకృష్ణ ఫోర్జింగ్. తర్వాత మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్కి వెళ్తున్న రామకృష్ణ ఫోర్జింగ్ కాకుండా నెక్స్ట్ CG పవర్. ఈ CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ఇది కూడా డౌన్ఫాల్కి వచ్చింది. మళ్ళీ వి షేప్కి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఫండమెంటల్స్ ఏందో చూద్దాం. CG పవర్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, ఇది క్వార్టర్స్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చి 55 కోట్లు, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ 130 కోట్లు, యాన్యువల్ వచ్చేటప్పటికి 988 కోట్లు TTM చూపిస్తుండ్రు. లాస్ట్ ఇయర్ 913 కోట్లు ఉంది. ఇక బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 288 కోట్లు, షేర్ క్యాపిటల్ 697 కోట్లు, రిజర్వ్లు, క్యాష్ ఫ్లో 89. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ 58.17, ఎఫ్ఐఏలు 12.87, డిఐలు 5.68, పబ్లిక్ వచ్చి 23.33. ఇక పీర్స్ వచ్చేటప్పటికి సిమెన్స్, హ్యావెల్స్, ABB, CG పవర్ ఇండస్ట్రీస్కి అనమాట. తర్వాత CG పవర్ క్లిక్ చేస్తే
ఇది క్రాంప్టన్ గ్రూప్స్ వాళ్ళది. ఇది సింపుల్గా వాళ్ళ ఇండస్ట్రియల్, పవరు, రైల్వేస్ వాళ్ళ బిజినెస్ ఏంటిదయ్యా? వాళ్ళు CG's industrial business engaged business of power conversion equipment, which includes a wide spectrum medium and low voltage rotating machines, motors, generators, alternators, drives and stampings. ఇది వాళ్ళ యొక్క అనమాట. అయిన తర్వాత వీళ్ళు ఈ కంపెనీ ఏంటిది అంటే CG is an engineering conglomerate with an impression and diverse portfolio of product solutions and service for power industrial equipment solutions addressing myriad needs. ఇది 80 years బ్యాక్. CG was established 1937లో స్టార్ట్ అయింది. ఇంకా బిగినింగ్ అనమాట ఇలా ఉంటుంది అని. మనకు 1927 ఇలా 1937, 1947 ఇట్లా 1960 వాళ్ళ స్టెప్స్ అనమాట, మైలురాళ్ళు. అంటే ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది అనేది CG పవర్. ఇక థర్డ్ వన్ వచ్చి మనకి CG పవర్ తర్వాత నవా లిమిటెడ్. ఈ నవా లిమిటెడ్ ఏందో చూద్దాం. నవా లిమిటెడ్ కూడా ఫాలో అయ్యి ఈరోజే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ నవా ఏంటో చూద్దాం. నవా లిమిటెడ్ క్వార్టర్స్ లాస్ట్ ఇయర్ ఇది బాగా టర్న్ అరౌండ్ అయింది. లాస్ట్ ఇయర్ 38 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం 339 కోట్లుగా రావటం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తర్వాత ఒక క్వార్టర్కి 339 వస్తే 4 క్వార్టర్లకి 1200 దాకా వస్తుంది. లాస్ట్ ఇయర్ 573 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం ఇంకెక్కువ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ 29 కోట్లు చిన్న క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 4924, క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది. ఇన్వెస్టర్స్ వచ్చి 49.53 ప్రమోటర్ స్టేకు, FIIలు వచ్చి 9.4, DIలు ఓన్లీ 0.25 ఉంది. పబ్లిక్ మాత్రం 40.82 ఉంది. ఇక తర్వాత పీర్స్ వచ్చేటప్పటికి నవభారత్, 3M ఇండియా, బాంబే బర్మా అవి వాళ్ళకి కాంపిటీటర్స్. నవభారత్ వెంచర్స్ అనమాట, దీని పేరు ఏంటిది నవా అని పేరు మార్చారు, NAVA. అయితే నవభారత్ వెంచర్స్ వాళ్ళ యొక్క అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు బిజినెస్ ఏం చేస్తారు, ఫెర్రో ఎలాయ్స్. వాళ్ళు ఫెర్రో ఎలాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ఫెర్రో ఎలాయ్స్ వాళ్ళు అప్పటి నుంచి చేస్తారు. వాళ్ళు 2 లక్షల టన్నులు ఒక సంవత్సరానికి ఫెర్రో ఎలాయ్స్ వాళ్ళు చేస్తారనమాట. అది మెయిన్. వీళ్ళు ఎప్పుడు 1972లో ఇన్కార్పొరేట్ అయింది. ఇప్పుడు ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఇది సౌత్ ఇప్పుడు వాళ్ళు డైవర్సిఫై చేస్తారు, బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్, పవర్, మైనింగ్, అగ్రి బిజినెస్, హెల్త్ కేర్ అండ్ మోర్ దాన్ 1000 పీపుల్ ఆపరేషన్స్ అక్రాస్ 2 కాంటినెంట్స్. వాళ్ళు ఏంటిదంటే పర్ 2 lakhs టన్స్ ఫెర్రో ఎలాయ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. ఇది సింపుల్గా ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఇండియాలో ఫెర్రో ఎలాయ్స్, పవర్ అగ్రి బిజినెస్, జాంబియాలో పవర్ మైనింగ్ అగ్రి, మలేషియాలో హెల్త్ కేర్, సింగపూర్ హెల్త్ కేర్. ఇది సింపుల్గా కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఫెర్రో ఎలాయ్స్, ఎనర్జీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మైనింగ్, అగ్రి బిజినెస్, హెల్త్ కేరు. ఇక వాళ్ళకి ఎవరెవరు ఇన్వెస్టర్లు ఉన్నారు అవన్నీ అనేది ఉంది. ఇది సింపుల్గా కంపెనీ యొక్క నవా యొక్క ఇన్ఫర్మేషన్. ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఈ నవా ఏదైతే లిమిటెడ్ ఉందో నవా ఆల్రెడీ బాగా డౌన్లోకి వచ్చి వాళ్ళకి కొంచెం సపోర్ట్ తీసుకుంది. 217.90. మనము ఎప్పుడైనా కానీ గ్రాఫ్ చూసుకొని బైలో ఉన్నప్పుడు బై చేయాలి. లాంగ్ టర్మ్కి ఇది రాబోయే రోజుల్లో మంచి ఏప్రిల్ మే వరకు ఉంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది మీకు సింపుల్గా అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. కంపెనీలు ఏవైతే బ్యాలెన్స్ షీట్, క్వార్టర్లీ రిజల్ట్స్ని బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ వేరే ఎపిసోడ్లో ఇంకా మళ్ళీ వేరే కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.